ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్సులు. అన్నమయ్య అంతరంగం అనే శీర్షికకు స్వాగతం, సుస్వాగతం. ఈ శీర్షికలో అన్నమయ్య సంకీర్తనల్లో అంతర్లీనంగా దాగి ఉన్న అతులితమైన మాధుర్యాన్ని, మహత్వాన్ని, సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని తెలుసుకునే చిన్న ప్రయత్నం చేయబోతున్నాం. అంతేగాక ఆయన తన కీర్తనల్లో వెలయించిన భక్తిని, జ్ఞానాన్ని ఆవిష్కరించే ప్రయత్నాన్ని కూడా చేద్దాం. అన్నమయ్య సంకీర్తనల్లో ప్రవేశించే ముందు ఆయన గురించి సంక్షిప్తంగా కొంత తెలుసుకుందాం. అన్నమయ్య గురించి అంతో కొంతో తెలియని తెలుగువారుండరు. అన్నమయ్య మనవాడు, మన తెలుగువాడు, మనందరికీ ప్రియమైనవాడు, మన మనసుల్ని రాగరంజితం చేసినవాడు, మనల్ని సరస శృంగారంలో తేలించినవాడు, జోలపాటలు పాడి లాలించినవాడు, గొబ్బిళ్ళ పాటలతో, కోలాట పాటలతో ఆడించినవాడు, భక్తి పారవస్యంలో ఓలలాడించినవాడు, పరమపదానికి దారులు చూపించినవాడు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు. అంతేగాక భజన సంప్రదాయానికి ఆద్యుడు. అందువల్లనే ఆయన సంకీర్తనాచార్యునిగా, పద కవితా పితామహునిగా ఎనలేని కీర్తిని గడించాడు. అన్నమయ్య ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట సమీపంలోనున్న తాళ్లపాక గ్రామంలో 1408 సంవత్సరంలో జన్మించి 95 ఏళ్ల పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు. అందరిలా బాల్యంలో అల్లరి చిల్లరగా తిరిగిన అన్నమయ్య ఆ తర్వాత భక్తిలో, కవిత్వంలో పెద్ద హనుమంతునిలా పెరిగాడు. అన్నమయ్య తన గురుదేవులైన శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామినే ఏకైక పరబ్రహ్మంగా కీర్తించడానికి తన జీవితాన్నంతా అంకితమునర్చాడు. శ్రవణం, మననం మొదలైన నవవిధ భక్తి మార్గాల్లో ఆయన సంకీర్తనను ఎన్నుకున్నాడు. ఆయన దృష్టిలో సంకీర్తన కూడా బ్రహ్మమే. అందుకే ఒకచోట చాలదా బ్రహ్మమిది సంకీర్తనం అని అంటాడు. తెలుగు సాహిత్యంలో అన్నమయ్య సంకీర్తనలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విస్తృతిలోనే కాకుండా శైలిలో, భావ వైవిధ్యంలో అన్నమాచార్యుని కీర్తనలను పోలిన రచనలు తెలుగు సాహిత్యంలో మరొక్కటి కానరాదు. అన్నమయ్య సాహిత్యం ఎంత వైవిధ్యమైందో ఆయన జీవితం కూడా అంతే వైవిధ్యమైంది. ఒక మారుమూల గ్రామంలో సామాన్య కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులతో, 2 భార్యలతో, 2 పిల్లలతో జీవనం సాగిస్తూనే తనదైన సరికొత్త జీవన మార్గాన్ని ఎంచుకొని భక్తి సామ్రాజ్యానికి రారాజు కావడమనేది మామూలు విషయం కాదు. జనక మహారాజు లాంటి కొందరో తప్పించి సాధారణంగా గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆధ్యాత్మికంగా అంత ఉన్నతిని సాధించిన వారు చాలా అరుదు. సాధారణంగా జీవితం అనేది త్రివిధాత్మకం. అంటే భౌతికం, కళాత్మకం, ఆధ్యాత్మికం. ఈ 3 విధాలుగా జీవితంలో పరిపూర్ణతను సాధించడం అన్నది అన్నమయ్యకే చెల్లింది. జీవితంలో శాస్త్రీయ, సామాజిక దృష్టి ఎంత అవసరమో తాత్విక దృష్టి కూడా అంతే అవసరం. అన్నమయ్య తన సంకీర్తనల్లో అనేక ప్రాపంచిక సత్యాలను,
పారమార్థిక సత్యాలను అత్యంత ప్రతిభావంతంగా వెల్లడించాడు. అన్నమయ్య అంతరంగాన్ని మనం దర్శించగలిగితే తద్వారా ఆనంద నిలయుడైన శ్రీనివాసుని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం మనకు కలుగుతుంది. అందుకే అన్నమయ్య సంకీర్తనల్లో అంతర్లీనంగా దాగిన దివ్య మాధుర్యాన్ని, ప్రబోధాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. అదివో అల్లదివో అనే సంకీర్తనతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.